15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మద్నూర్ మండల కేంద్రంలో జనవరి 25వ తేదీ 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూరు మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు అక్కడి నుంచి ర్యాలీగా చేరుకుని మనోహరం నిర్మించి ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. రైతు వేదిక వరకు అనంతరం రైతు వేదిక నందు ఓటర్ల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన ఉపన్యాస పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశాంత పత్రాలు అందించడం జరిగింది. నూతన ఓటర్లకు వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ 013 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్, తహసీల్దార్ ఎండి ముజీబ్, ఆర్ఐ రెవెన్యూ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, పిల్లలు, సోషల్ వర్కర్స్, మీడియా మిత్రులు, మండల ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆకాశం డిస్ట్రిక్ట్ స్టాఫర్ బషీర్ ను డిప్యూటీ కలెక్టర్ డి శ్రీనివాస్ మరియు తహసీల్దార్ ముజీబ్ ఓటర్ల సర్టిఫికేట్ పత్రం ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ టైం తర్వాత చూసుకుందామని వేరే వేరే పైరోలు చేస్తున్న వాళ్ళు కూడా వేరే ఎలక్షన్ అయిపోయినట్టు చూద్దామని. ఎందుకంటే ఒక రకమైనటువంటి భయం అనేది కూడా అవ్వలేదు. భయం లేకపోతే మనిషి ఎన్నించలేదు. అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరు కావచ్చు, ఓటు మీద పోతుంటాము. ఎందుకు నడవము ఒక భయం అంటే దాని మీద భయం ఉన్నప్పుడే మనం కొంత జాగ్రత్త. అదేవిధంగా అధికారులు కావచ్చు, పనులు కావచ్చు, అందరం కూడా బాధ్యతతో వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచంలో ఎక్కడ లేని వ్యవస్థ మన ఎన్నికల వ్యవస్థ. ఒకే రోజు దేశమంతా రిజల్ట్ వస్తుంది. మొన్న అమెరికాలో రిజల్ట్ వస్తున్నది టీవీలలో చూస్తాం కదా. ఇంకొక పక్క ఓటింగ్ జరుగుతుంది. రిజల్ట్ అయిపోయి ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటూ ఇంకా అక్కడ కొన్ని రాష్ట్రాల నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి. వాళ్ళ వ్యవస్థ మన వ్యవస్థ అంత పటిష్టంగా లేదు, ఇంత చక్కగా లేదు. మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని 255 పోలింగ్ కేంద్రాలలో ఏ ఒక్క పోలింగ్ కేంద్రం కూడా చిన్న గొడవ జరగలేదు, రీపోల్ జరగలేదు. ఇక్కడనే కాదు, మన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. బీహార్ లాంటి ఎక్కువ అలజడులు జరిగే బీహార్ లాంటి ప్రాంతంలో కూడా రీపోల్ లేకుండా ఈసారి నిర్వహించడం జరిగింది. అది ఎన్నికల కమిషన్ అయితే పైగా ఉన్నటువంటి వాళ్ళు ఒకరో ఇద్దరో కాదు, అందులో భాగస్వామ్యులై పనిచేసేటువంటి అధికారులందరూ అక్కడి స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల వ్యవస్థలో బూత్ లెవెల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, పంచాయత్ సెక్రటరీలు కావచ్చు, ఎవరినైతే మనం బూత్ లెవెల్ ఆఫీసర్ గా నియమించినప్పుడు వాళ్ళందరూ కూడా బాధ్యతతో పనిచేసినప్పుడే ఈ నుంచి పై వరకు అక్కడి స్థాయిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈ వరకు ఇక్కడ నుంచి అక్కడి వరకు మధ్యలో ఎన్నో వ్యవస్థ నుంచి ఎంతో మంది, కొన్ని లక్షల మంది అధికారులు ఇందులో భాగస్వాములై పనిచేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా బాధ్యతతో పనిచేసినప్పుడే ఇది మనం చేయగలిగాం. దానికి తోడు సమీక్ష అవసరం. ఇది ఎన్నికల కమిషన్ వీళ్ళది ఎన్నికల అధికారుల డ్యూటీయే. మేము మాత్రం తప్పులు చేస్తాం, ఒక ఆయన తప్పు చేస్తాడు, ఇంకొక ఆయన కామెంట్ తీసుకుంటాడు. అసలు తప్పే ఎందుకు చేయాలనే భావన మనలో రావాలి, పబ్లిక్ లో రావాలి, ఓటర్స్ లో రావాలి. అప్పుడు ఇట్లాంటివన్నీ అధికారులకు పని తక్కువైంది. ఇంకా కొత్త ఇన్నోవేషన్స్ తోటి ఏదో కొత్త పనులు మనం చేయగలుగుతాం. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అందరూ రాబోయే లోకసభ ఎలక్షన్స్ లో బాధ్యతగా ఓటేస్తారు. బాధ్యులైనటువంటి స్టేట్మెంట్స్ ని ఎంపిక చేసుకుంటారో ఎన్నుకుంటారని భావిస్తూ మరి మీ అందరితోటి మాట్లాడే అవకాశం కలిగినందుకు నా ఉద్యోగ జీవితంలో ఇది చివరి రోజు. మార్చిలో రిటైర్ కాబట్టి రాష్ట్రాలు అనుభవపోతున్నా నాకు ఈ అవకాశం వచ్చింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. గత 30-29 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నా. మళ్ళీ మీతో కలిసి మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, కానీ ఈ చివరి సంవత్సరంలో రిటైర్ అయ్యే అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ 70-80 ఏళ్ళ పైబడినప్పటికీ కూడా గత అనేక పర్యాయాలుగా 6-7-8 ఎలక్షన్స్ లో కంటిన్యూగా ఎప్పుడు కూడా తప్పకుండా ఓటు తమ బాధ్యతను
ఓటు వేస్తూ తమ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా కొంత సన్మానం చేస్తే బాగుంటుంది. వాళ్ళు అటు సీనియర్స్ ఇటు జూనియర్స్ వీరిద్దరే ఈ సమాజానికి స్ఫూర్తి. ఆ సీనియర్స్ దారిలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటే అది వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరము ఈనాటి యువతకు ఉన్నది. అందుగురించనే ఇతరులు మధ్యలో మేము జస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఓటర్స్ డే అనేది ఎందుకు చేసుకుంటాం అంటే ఓటింగ్ యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియజెప్పడానికి. ప్రతిసారి ఏదో ఒక థీమ్ తోటి మనం ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇచ్చిన థీమ్ను మనం ప్రజలకు తీసుకుపోతాం. దాని పేరు మీద ఓటర్స్ డే జరుపుకుంటాం. ఈసారి థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ఇష్యూస్ అంటే ఓటింగ్ని ఎన్నికలలో ఓటు వేయడానికి మించినటువంటి ఇంకా అంతకంటే ముఖ్యమైన విషయం ఏమీ లేదు, వేరే పనేమి లేదు. నేను తప్పకుండా నా ఓటు వినియోగించుకుంటాను అని ఒక థీమ్, ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ తోటి మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి చాలా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా దీనికి సహకరించినటువంటి మా జిల్లాల తర్వాత సిబ్బంది టీచర్ కమ్యూనిటీ కావచ్చు, ఎంపీఓ కమ్యూనిటీ కావచ్చు, మిగతా మీ ఓటర్లందరూ కూడా సహకారం అందించి చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి తోడ్పడ్డ మీ అందరికీ కూడా మరొకటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి రోజు మీ సీనియర్ సిటిజన్స్ యువ మద్దతుకి నేను వాళ్ళ సన్మానం సాధించి అంత పని పోవడానికి అక్కడ అనుమతిస్తారని చెప్పి భావిస్తూ దినోత్సవము 1950లో జనవరి 25వ తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ డే. అందు గురించి 2011 నుంచి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నేషనల్ ఓటర్స్ డే అనేది 2011 నుండి జరుపుకుంటున్నాం. ఇది 15వ ఓటర్ల దినోత్సవం, జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి యువ ఓటర్లు, విద్యార్థులు దీనికి ఈ సందర్భంగా ఓటర్ల ప్రతిజ్ఞ ఉన్నది. ముందు నేను చదువుతా, మీరు అనండి ముందుకు చేసి పెట్టి. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాదు ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్.